ముందుగా ఈ మహాత్ములు ఏ తల్లి కన్నా బిడ్డలో కానీ మనకి ఆరోగ్యపరంగా కానీ మెంటల్గా మైండ్ పరంగా కానీ మనల్ని శుద్ధి చేసి మనలో ఉన్న మలినాలన్నింటినీ కూడా తొలగించి మనల్ని చాలా సంతోషపరిచారు. ముఖ్యంగా యోగా ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే శ్వాస మీద ధ్యాస ఉండాలి. అంతకుముందు గాలి పీల్చుకునే విషయం కూడా తెలియపోయేదాన్ని. గురువుగారు చెప్పారు శ్వాస మీద ధ్యాస ఉండాలని. అప్పటి నుంచి కూడా గాలి పీల్చుకోవడంలో కానీ మంచిగా ఉండేది. అదేవిధంగా గురువుగారు ప్రవచనాలు ఒక చదువుకునే పిల్లవాళ్ళు ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఆ తర్వాత చదివిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎటువంటి పిల్లల్ని కనాలి, ఏ ఆలోచనతోటి ఏ బుద్ధితోటి ఉంటే వాళ్ళు పుట్టే వారసులు ఏ విధంగా ఉంటారని చాలా చక్కగా వివరించిండు గురువుగారు. అదేవిధంగా దేవుడు భగవంతుడు అనేవాడు ఉండడాలంటే అది చెప్పడానికి నాకు కూడా ఇంతకుముందు అర్థం లేకపోయేది. ఏం మాట్లాడుకుని పోయేవాడిని దేవుడు ఉండాలంటే. కానీ ఇప్పుడు నీకు కరెక్ట్గా చెప్పగలుగుతున్నా. భగవంతుడు అనేవాడు ఉండు, ఎక్కడ ఉండంటే అది మనలో ఉండు, ఎక్కడైనా ఉండు అని చాలా చక్కగా వివరించింది గురువుగారు. థ్యాంక్ యూ.